ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం పిఠాపురం. ఎందుకంటే, గత ఎన్నికల్లో భీమరం, గాజువాక రెండుచోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. అయితే, పిఠాపురంలో పవన్ పై వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేయటంతో వైసీపీ నాయకురాలు వంగా గీతపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గీత రాత సరిగా లేదని, ఇక రాజకీయాలకు దూరమైనట్టే అని గతంలో ఆమెను తీవ్రంగా విమర్శించిన పలువురు నాయకులు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారట. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గీత దశాబ్దకాలం పాటు సామాన్య కార్యకర్త నుంచి చురుకైన నేతగా ఎదిగారు. జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. అయితే టీడీపీ పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల ఆమె టీడీపీ నుంచి బయటకు వచ్చారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వంగా గీత అనుకున్నా యనమలలాంటి సీనియర్ నేతలు ఆమెను రాజకీయంగా అణగదొక్కారన్న టాక్ ఉంది. వీరందరినీ ఎదిరించి నిలదొక్కుని ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని డిసైడైన వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రోత్సాహంతో ఆ పార్టీ తరపున పోటీ చేసి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నం చేయగా కొంతమంది నేతలు మద్దతు పలికినప్పటికీ పెద్దలు మాత్రం అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఇక ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతారన్న చర్చ జరిగింది. అలాంటి గీత ఎవరూ ఊహించని విధంగా ఎంపీ అయిపోయారు. 5 ఏళ్లపాటు ఆమె క్రియాశీల రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉన్న వంగా గీత రాజకీయ ప్రస్థానం ముగిసిందని అంతా భావించారు. టీడీపీలో గేట్లు మూసుకుపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయం దగ్గరపడిన ఆఖరి నిమిషంలో వంగా గీతకు జగన్ పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి సునీల్ వరుసగా 2సార్లు ఓడిపోయి ఉండటంతో అతడిపై సానుభూతి కూడా ఉంది. అయితే అంతకుమించి బలంగా వీచిన వైసీపీ వేవులో వంగా గీత 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ వేవ్, తెలుగుదేశం నేతలతో ఉన్న విస్తృత పరిచయాలు, అదేవిధంగా కాపునేతగా అన్ని పార్టీల్లోని నేతలతో ఉన్న సంబంధాలతో ఆమె ఎంపీగా విజయం సాధించి తిరిగి తన పట్టు నిలుపుకున్నారు. మొత్తానికి కనుమరుగైపోయిందనుకున్న వంగా గీత కాస్త రాతమార్చుకుని ఎంపీ అయ్యారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు వంగా గీత. ఆమె కోరికను మన్నించి పిఠాపురం అసెంబ్లీ సీటు కేటాయించారు సీఎం జగన్. ముందస్తుగా ఆమెను పిఠాపురానికి ఇన్ఛార్జిగా ఫైనల్ చేశారు. ప్రస్తుతం పిఠాపురంలో పెండెం దొరబాబు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని ఈసారి అక్కడ వంగా గీతకు అవకాశమిస్తున్నారు సీఎం జగన్. దీంతో జగన్ నిర్ణయం సరైందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వంగా గీత రాజకీయ చరిష్మా ఉన్న మహిళ. ఈమె 1983లో రాజకీయాల్లో ఉంది. మండల స్థాయి నుంచి పార్లమెంటు వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఘటికురాలు. అంతేకాదు, గీత మహిళా రాజకీయాలకు బ్రాండ్గా కాకినాడలో ఆమె పేరు నిలిచిపోయే స్థాయికి వచ్చారు. ప్రజల్లో మంచి పేరు ఉండటం, పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటంతో ఆమెను పిఠాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించటం జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అంతేకాదు, పిఠాపురంలో టీడీపీ తరపున వర్మ పోటీ చేయాలని కొన్నేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి రావటంతో కూటమిలో అలజడి చెలరేగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బరిలో ఉంటారని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. దీంతో కూటమిలో చీలికలు రావటంతో టీడీపీ వారి నుంచి పవన్కు సపోర్టు కరువవుతుందని తెలుస్తోంది. వర్మతో బాబు ఎంత మంతనాలు జరిపినా సీటు పెట్టిన చిచ్చు ఎఫెక్ట్ పొత్తును దెబ్బతీస్తుందని, ఇక పవన్, వర్మ మధ్య పంచాయతీ తేలేది కాదని, వర్మ కూడా బరిలో ఉంటే ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో టికెట్టు దక్కకపోయేసరికి ఇండిపెండెంటుగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రయత్నం చేయాలని మద్దతుదారులు అంటున్నారు. ఈ విధంగా రెండు పార్టీలు అంతర్గతంగా కొట్టుకుంటూ ఉంటే నియోజకవర్గం వంగా గీతకు కొట్టిన పిండి అని, ప్రజల్లో ఆమెకు పిఠాపురం ఆడపడుచు అనే పేరు కూడా ఉందని, తనను ఆపడం అసాధ్యమని అంటున్నారు రాజకీయ ప్రముఖులు. అంతేకాదు, పిఠాపురంలో గెలుపు తనదేనని వంగా గీత ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. పిఠాపురం ఎంత హాట్ సీట్ అయినా ఇది వైసీపీ విన్నింగ్ సీటు కాబోతుందనే ధీమాతో ఉన్నారు. సీఎం జగన్ మద్దతుతో, ప్రజలు అందించబోయే దీవెనలతో వైసీపీ అభ్యర్థిగా నేను పిఠాపురంలో విజయం సాధిస్తానని బహిరంగంగా కాన్ఫిడెన్స్తో ప్రకటించారు గీత.